ఆలోచించాల్సిందిగా మేము రైట్. కోటేశ్వరరావు ఇక్కడ బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. గుజ్జల రామకృష్ణ రెడ్డి గారు, అంటే 10 సంవత్సరాల మోడీ పాలనలో జనరల్గా మధ్య పేద వర్గాలు, ముఖ్యంగా బీపీఎల్ కింద, బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కూడా అనేక కొత్త పథకాలు, కానీ పథకాల మీద కన్నా సెంటిమెంట్ మీద ఆధారపడి 370 రద్దో, లేకుంటే అయోధ్య రామాలయం నిర్మాణమో, తలాక్ బిల్లు తేవటమో, లేకుంటే రేపు పొద్దున్న కామన్ సివిల్ కోడ్ తెస్తామో, వీటి మీద డిపెండ్ అయ్యి నెట్టుకొచ్చారు తప్ప ప్రభుత్వం ప్రజల వరకు పథకాల విషయాల్లో కోసం మాత్రం ఆశించిన పథకాలు ఏమీ లేవు అనే విమర్శ ఒకటి ఉండగా, తాజాగా ఓటర్ అకౌంట్ బడ్జెట్, ఎన్నికల బడ్జెట్, లాస్ట్ బడ్జెట్, బట్ హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నటువంటి బీజేపీ ఈ బడ్జెట్ మీద ఏమైనా ఫోకస్ చేసి ఏమైనా అవకాశం ఉందా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటికి ఏమైనా పరిష్కారం లభించే అవకాశం ఉందా అనే ఆశగా ఎదురైతే చూస్తున్నారు రామకృష్ణరెడ్డి గారు. అందరికీ నమస్కారం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మాట్లాడిన విషయాలు విన్నాను నేను. 10 సంవత్సరాలుగా మోడీ గారి పాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఏ రకమైనటువంటి పేదలకు ఉపాధి హామీ కానీ, లేకపోతే బడ్జెట్లో పేదలకు అవసరమైనటువంటి విషయాలు కానీ లేకుండానే భారతీయ జనతా పార్టీని ఇప్పుడు 18 రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చి, కేంద్రంలో 2 సార్లు అధికారం తీసుకొచ్చినారు, 3వసారి కూడా అధికారానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ అండ్ ఇవన్నిటికీ సబ్సిడీ విషయాలు కావచ్చు, లేకపోతే ముద్రా రుణాలు కావచ్చు, లేకపోతే స్టార్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా సామాన్యులకు, నిరుద్యోగుల కొరకే కదా ఇచ్చేదంతా. ఇవన్నీ ఇస్తున్నప్పటికీ కేవలం మతం పేరుతో, మతమే ప్రజలకు అన్నం పెడుతుందా? ఇవన్నీ తెలంగాణలో సెంటిమెంట్ రగిలించి 10 సంవత్సరాలు పరిపాలనగా సాగించినాక 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఏ రకంగా తిప్పికొట్టిందనే విషయాలు చూస్తూ ఉంటే తెలుస్తున్నది. మళ్ళీ ఇవాళ కూడా అదే విషయాలు మాట్లాడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గతంలో 98లో అధికారంకి వచ్చి 2004లో పరిపాలించినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు 2014 నుంచి ఇవాళటికి కానీ ఎక్కడ కూడా మతాన్ని చిచ్చు పెట్టి, మతాన్ని రెచ్చగొట్టి, మతం ద్వారానే ఓట్లు సాధించుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ దేశంలో అలజడో, ఈ దేశంలో ఒక ఆందోళనకరమైనటువంటి విషయాలు అనేటువంటి విషయాలు ఇక్కడ జరగలే. అనవసరంగా మాట్లాడేటప్పుడు ఊతకట్టు పదాలు తప్ప ఇంకో సబ్జెక్టు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడడానికి ఇంకో సబ్జెక్టు లేకనే విషయాలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకో విషయం కాదు. ఇలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రేపు పెట్టేది మన అందరికి మాట్లాడిన పెద్దలందరికీ తెలుసు, మీకు తెలుసు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోపల కొత్త పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్చిలో, మరి ఫిబ్రవరి మార్చిలో మరి ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి కొన్ని పథకాలకు ఇబ్బంది కాకుండా, కొన్ని పథకాలు కంటిన్యూగా నడవడం కొరకు కొంత మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద హామీ ఇవ్వాల్సినటువంటి గొప్ప పథకాలు ఏమి ఇవ్వకుండా ఏమి లేవు, అన్నిటికీ కూడా ఇచ్చినారు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ కిలో రూపాయి బియ్యం ఎవరు ఇస్తున్నారండి? పేదోళ్ళకి కాకపోతే అవి ఎవరు ధనికులు తింటున్నారా? వైట్ రేషన్ కార్డు వాళ్ళకే కదా, రూపాయి లేకుండా కూడా ఇస్తున్నాం కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం నుంచి పక్కకు జరిగింది కదా, ఇచ్చేది మొత్తం కేంద్రమే కదా. ఇలా పేదవాళ్ళందరినీ కూడా కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇచ్చి అందరిని ఆదుకున్నది కదా, 1000 కోట్లు ఖర్చు చేసి. అనే విషయాలు చెప్పుకుంటూ పోతే అంటే మా దగ్గర కూడా అనేకమైనటువంటి ఉన్నాయి చెప్పడానికి కాదు, విమర్శించడానికి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పాలనలో విమర్శించడానికి విమర్శకులకు ఏం దొరుకుతలేదు కాబట్టి ఈ విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. భారతీయ జనతా పార్టీకి మతపరమైనటువంటి విద్వేషాలు తెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన లేదు. గతంలో ఈ ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల అనేకమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి రామ జన్మభూమి ఇవన్నీ తప్పెవరు చేశారండి? ఏం గుర్తించారంటే రామకృష్ణారెడ్డి గారు, గత ప్రభుత్వాలు చేసిన వాటిని కొనసాగించే క్రమంలో చెప్తా ఉన్నారు తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో యువతరం కానీ ప్రజానికం కానీ ఎన్నుకున్న ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకాలు ఏందనేది ఒకసారి ఆలోచించండి. ఉన్న జాతీయ బియ్యము ఇంకా వేరే ఇవి కొత్తగా వచ్చిన బడ్జెట్ పెంచినాం. 10,000 కోట్లతో స్టార్ట్ అయినటువంటి బడ్జెట్ ఇవాళ ఎక్కడికి తీసుకున్నాం? స్టార్ట్ ఆఫ్ ఇండియా కొత్తది కదా, ముద్ర రుణాలు కొత్తవి కదా,
రామకృష్ణ అన్న, జనాభా ఇవన్నీ కొత్త పెరిగింది. కొత్త ముద్ర కదా నోటీస్ అండి? కొత్త ఏం కాదన్న, కొత్త ఏం కాదు. గత ప్రభుత్వాలు మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు. ఎట్లా జనాభా కొత్త పెరిగింది, మీరు అవసరం కొత్త రుణాలు గ్రామీణ రామకృష్ణ గారు ఒక క్వశ్చన్ అయితే కరెక్టా కాదా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గించారు, కరోనా టైంలో అదే బతికిస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ కొంత ప్రాణం పోశారు, కానీ కటింగ్ అయితే పెట్టింది వాస్తవా కాదా? అన్ని రోజులు కూడా ఇప్పుడు కుదించింది కదా. 12 గ్రామీణ రోజులు ఉపాధి వేతనం పథకం కూడా కుదించింది. 2014లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇవాళ 2023 కష్టపడికి ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఉన్నదో ఒకసారి చూడండి. కాదు, తగ్గించిన ఆ రోజు పెంచినవా? రేట్లు, ఈ రోజు కాదు, ఆ రోజు రేట్లు ఈ రోజు రేట్లు, జనాభా పెరిగింది, వీటన్ని ఒక్క నిమిషం, రియాజ్ గారు కూడా క్యాలిక్యులేట్ రియాజ్ గారు రియాక్ట్ అవుతా అన్నారు, ఒకసారి రియాజ్ గారు. పెద్దలు రామకృష్ణారెడ్డి గారు ఒక విలువైన విషయం చెప్పారు.